హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను కొనసాగిస్తోంది. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరి ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు జూన్ 5 నుంచి జూలై 5వ తేదీ వరకు జరుగుతాయి అంటూ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. మరి మెగా డిఎస్సికి కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ నెల రోజులను సరైన విధానంలో ఉపయోగించుకుంటే మీ కలల ఉద్యోగాన్ని సాధించడం సులువే అంటూ మరి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి కొలువు ఇవి చేస్తే సులువు. తుది పరీక్షలకు కేవలం 30 రోజులే గడువు. ఇప్పటికే పుస్తకాలు, కోచింగ్ తరగతులతో అభ్యర్థులు కుస్తీ. కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొద్దంటున్న నిపుణులు, ప్రాక్టీస్ టెస్ట్లతోనే మెరుగైన ఫలితాలు. ఒక్కో పోస్టుకు 40 నుంచి 50 మంది పోటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ కొలువులకు సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇక ఈ పోస్టులకు రాష్ట్రంలో 6 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తారని అంచనా వేస్తున్నారు. పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అభ్యర్థులు సరైన ప్రణాళికతో సన్నద్ధమైతే ఉద్యోగాన్ని చేజిక్కించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 వరకు పోస్టులున్నాయి. అన్ని రకాలు ఎస్జిటి 6,599, స్కూల్ అసిస్టెంట్ 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కలిపి 14,088 ఉద్యోగాలున్నాయి. ఇక తుది పరీక్షలకు కేవలం అటు ఇటుగా 30 రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో డిఎస్సికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నిపుణులు సూచనలపై ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉన్న సమయాన్ని సరైన విధానంలో సద్వినియోగం చేసుకోవాలి. డిఎస్సి పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు కొనసాగనున్న ఇక తుది పరీక్షలకు అటు ఇటుగా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే కొత్త పుస్తకాలను కొనుగోలు చేసి కుస్తీ పడవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల అభ్యర్థికి సమయం సరిపోక చదివింది గుర్తుండక ఆ ప్రభావం పరీక్షలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చదివిన పుస్తకాలను మొదటి నుంచి చదువుతూ పుస్తకాలను 1కి 2 సార్లు రివిజన్ చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు సులభతరమైన విభాగాలకు తక్కువ సమయం ప్రిపరేషన్ కు కేటాయించి కష్టమైన సబ్జెక్టులపై కూడా దృష్టి సారించాలని అంటున్నారు. ఈసారి పోటీ అధికంగా ఉన్నందున కష్టమైన సబ్జెక్టులో కూడా స్కోర్ సాధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యంగా 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల సిలబస్ ను తరువుగా చదవాలని గతంలో ఉద్యోగం సాధించిన వారు చెబుతున్నారు. ఇక కరెంట్ అఫైర్స్ ఇవి చదివితే చాలు. వర్తమాన అంశాలు దాదాపు 10 మార్కుల వరకు పరీక్షల్లో అడుగునున్న నేపథ్యంలో ఈ విభాగంపై దృష్టి సారించాలని నిపుణులు అంటున్నారు. అభ్యర్థి కనీసం గత ఏడాది జూన్ జూలై నెలల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మే నెల అర్ధ భాగం వరకు కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందని చెబుతున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యా సంస్కరణలు, బడ్జెట్ అంశాలు, దేశ అంతర్జాతీయ రాష్ట్రంలోని ప్రధాన అంశాలను క్షుణ్ణంగా చదవాలని అంటున్నారు. మార్కెట్లో మంచి పుస్తకాన్ని ఎంపిక చేసుకుని ఈ నెల రోజుల్లో అన్ని అంశాలు సిలబస్ కు సమయం కేటాయించుకొని చదివితే సరిపోతుందని అంటున్నారు. ఇక పరీక్ష రాయడం చాలా ముఖ్యం. అభ్యర్థులు ఎక్కువ మంది ముందు సిలబస్ పూర్తి చేసే పనిలో ఉంటారని, అలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచి కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉన్నందున ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ప్రతిరోజు ఒక పరీక్ష, వారంలో కనీసం 1 లేదా 2 గ్రాండ్ టెస్టులు రాయాలని చెబుతున్నారు. అభ్యర్థి చదివే అంశాలు, ప్రాక్టికల్ గా ప్రశ్నలు అడిగే తీరు పూర్తి విరుద్ధంగా ఉండే అవకాశం ఉంటుందని, దీనివల్ల ప్రాక్టీస్ టెస్ట్ రాయకుండా నేరుగా తుది పరీక్షకు వెళ్తే తప్పులు చేసే అవకాశం ఉంటుందని, దీనివల్ల ప్రతి విభాగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలని, పరీక్షలు రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం రోజులో 1 గంట పరీక్షకు కేటాయించాలని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే కోచింగ్ తరగతుల్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనుకబడిన వర్గాలు, కాపు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆన్లైన్ క్లాసులను ఆచార్య అనే యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ కోచింగ్ క్లాసులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆన్లైన్ లో తరగతులు, అక్కడే గ్రాండ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఆఫ్లైన్ లో సమయం తక్కువగా ఉన్నందున సబ్జెక్ట్ వైజ్ ముఖ్యమైన అంశాలు బోధిస్తున్నారు. చెప్పిన అంశాలపై ప్రతిరోజు పరీక్ష నిర్వహిస్తున్నాం. వారంలో ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం.
పరీక్షలకు వెళ్లే లోపు రోజు ఒకే పరీక్షలతో పాటు కనీసం 10 నుంచి 12 గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేస్తాం అంటూ వెంకట నారాయణ రెడ్డి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏఓ విజయవాడ వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక సమయం తక్కువగా ఉంది, ఇక నెల రోజులు మాత్రమే మెగా డిఎస్సికి ఉంది. కాబట్టి ఈ నెల రోజుల సమయాన్ని ఇక్కడ చెప్పిన విధంగా మీరు సద్వినియోగపరిస్తే డిఎస్సి కొలువు చాలా సులువు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక చాలా మంది అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసే విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వయోపరిమితిని ప్రస్తుతం ఉన్నటువంటి 44 నుంచి 49 వరకు పెంచాలి అంటూ అభ్యర్థులు కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మాకే ఎందుకీ అన్యాయం, డిఎస్సి అర్హతకు మార్కుల గండం, డిగ్రీలో 50% ఉండాలని నిబంధన, బీఈడి జనరల్ అభ్యర్థుల ఆవేదన. 2011 కంటే ముందు బీఈడి విద్యార్థులకు ఎన్సిటిఈ మార్కుల మినహాయింపు, సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు, ఏపీడిఎస్సిలో అమలు కాని ఆ సడలింపు, తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు 45%, ఏపీలో నష్టపోతున్నామంటున్న అభ్యర్థులు. చాలా కాలంగా ఎదురు చూసిన మెగా డిఎస్సి వచ్చేసింది. 16,347 పోస్టులు ప్రకటించడంతో అభ్యర్థులు సంబరపడ్డారు. అయితే డిఎస్సి అర్హతకు 50% మార్కుల నిబంధన పెట్టడంతో బీఈడి జనరల్ అభ్యర్థులు ఉసూరుమంటున్నారు. 2011 కంటే ముందు బీఈడిలో చేరిన వారికి డిగ్రీ మార్కుల నిబంధన వర్తించదన్న ఎన్సిటిఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే ఇతర జనరల్ అభ్యర్థులకు తెలంగాణలో మాదిరిగా అర్హత మార్కులను 45% తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి అర్హత విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని బీఈడి జనరల్ అభ్యర్థుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 2011 జూలై 29 కంటే ముందు బీఈడిలో చేరిన వారికి డిగ్రీ మార్కుల విషయంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ మినహాయింపు ఇచ్చిందని చెబుతున్నారు. అయినా రాష్ట్రంలో 50% మార్కుల విధానం అమలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు 45% మార్కులు అర్హతను ప్రామాణికంగా తీసుకున్నారు. ఏపీలో మరో 5% అదనంగా మార్కులు ఉండాలని పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇలా అన్ని విధాలా తమకు అన్యాయం జరుగుతోందని జనరల్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు టెట్ లో 40% డిగ్రీ మార్కులతో అర్హత కల్పించినందున డిఎస్సిలోనూ అదే విధానం పాటించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో ఇటీవల నోటిఫికేషన్ ను సవరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులను 40% తగ్గించారు. అంతకు ముందు జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కుల నిబంధన ఉండేది. తాజాగా తమకు మార్కుల శాతం తగ్గించలేదని, 10% వ్యత్యాసం ఉందని, తమకు కూడా న్యాయం చేయాలని జనరల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మినహాయింపు అందరికీ ఏది? స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% డిగ్రీ మార్కులు ఉండాలని ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 2024లో నిర్వహించిన టెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హత కల్పించారు. దీంతో 40% డిగ్రీ మార్కులున్న వారు కూడా టెట్ రాసి అర్హత సాధించారు. వారికి ఇప్పుడు డిఎస్సిలో 45% మార్కులు ఉండాలనే నిబంధన విధించడంతో వ్యతిరేకత వచ్చింది. డిఎస్సి అర్హతకు 45% మార్కులు తప్పనిసరి అయితే 40% మార్కులున్న వారిని టెట్ కు ఎందుకు అనుమతించారనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిఎస్సి అర్హతకు డిగ్రీలో 40% మార్కులుంటే చాలంటూ ఇటీవల నోటిఫికేషన్ లో సవరణ చేశారు. తమకు కూడా తగ్గిస్తారని, 2 కేటగిరీల మధ్య 5% మార్కుల వ్యత్యాసాన్ని కొనసాగిస్తారని జనరల్ అభ్యర్థులు ఆశించారు. కానీ పాఠశాల విద్యాశాఖ మార్పులు చేయకపోవడంతో జనరల్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఆ మార్గదర్శకాలు వర్తించవా? ఎన్సిటిఈ మార్గదర్శకాలని అమలు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. వాటి ప్రకారం జనరల్ అభ్యర్థులకు 50%, మిగిలిన వారికి 45% మార్కులు డిగ్రీలో తప్పనిసరిగా ఉండాలి. ఇదే విషయంలో కొందరు అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో 2019లో ఎన్సిటిఈ కొన్ని మార్పులు చేసింది. 2011 జూలై 29 కంటే ముందు బీఈడిలో అడ్మిషన్ పొందిన వారికి డిఎస్సి అర్హతకు డిగ్రీ మార్కులతో సంబంధం లేదని, ఉత్తీర్ణులైతే చాలని స్పష్టం చేసింది. కానీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ లో ఈ మేరకు సడలింపు ఇవ్వలేదని, తమకు అవకాశం కల్పించాలని జనరల్ అభ్యర్థులు కోరుతున్నారు. మొత్తానికి డిఎస్సికి చాలా కాలంగా ఎదురు చూసినటువంటి జనరల్ అభ్యర్థులకు మరి ఇక్కడ పర్సెంటేజ్ గండం అనేది కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించి జనరల్ అభ్యర్థులకు కూడా ఏ విధంగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తగ్గించిందో పర్సెంటేజ్, అదే విధంగా జనరల్ అభ్యర్థులకు కూడా పర్సెంటేజ్ తగ్గించినట్లయితే చాలా కాలంగా డిఎస్సి పరీక్ష కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మరి ప్రభుత్వం ఊపిరిని ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.